నిన్ను నిన్ను నమ్మినందుకు, తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మిన ఆనబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు నువ్వు ఉట్టి పుచ్చిబుర్రలు అయిపోయినావు. అన్ని వర్గాలకు సంబంధించి నేనే కాదు, నిన్నగాక మొన్న నిరుద్యోగుల ఆడపిల్లలను కూడా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డ్స్ వేస్తుంటే వాళ్ళని కూడా గుర్ర తీసుకుపోయినావు కదా. ఇక నీకేం, నీ ఇనుప కంచెలు దిగ్గొట్టిన ప్రభుత్వాలు అని రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని ఊరేగుడు కాదు. ఆ రాజ్యాంగంలో ఏమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో, మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరథం పట్టినరు. మౌనం కుమ్మక్కు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు అరెస్టు చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రభుత్వం నీది, కాంగ్రెస్ ప్రభుత్వం. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి. ఇప్పుడు 1000-2000 రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు. మా బోటలో తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటోడేమో బయట తిరుగుతున్నాడు. ఇలా ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని చర్చ చేస్తూ ఉన్నాడు. మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి, ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తేమో బయట ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు, కానీ పృథ్వీరాజ్ వెనకాల, ఈ పోరాటాల వెనకాల జనం ఉన్నారు.